వందనాలండి. ఇర్మియా గ్రంథం 'ఇర్మియా గ్రంథంలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మరొకసారి ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 10 అన్య రాజ్యాలను గురించినటువంటి సంగతులు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. 10 అన్ని రాజ్యాలను గూర్చి ఇర్మియా ప్రవక్త 46వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు చెప్పినటువంటి సందర్భాలని మీ జ్ఞాపకానికి తెస్తాను. అందులో ఉండే ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుందాం. 46వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషియా కుమారుడును యోధారాజైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇర్మియా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా. అన్య రాజ్యములను గూర్చి ఇర్మియా ద్వారా పలికిన మాటలు మీరు మా దృష్టికి తెచ్చారు. స్తోత్రాలు. దీనిలో ఉన్న పాఠాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా 46వ అధ్యాయం ప్రారంభంలోనే చెప్పాడు, అన్య రాజ్యములను గూర్చి అన్నాడు. ఇప్పటి వరకు యోధాను గూర్చి ప్రవచనమైంది. ఇప్పుడు అన్య రాజ్యాలను గురించి. యెషయా గ్రంథంలో కూడా అలాగే ఉంటుంది. దేవుని పిల్లల గురించిన ప్రవచనాలు అయిన తర్వాత అన్య రాజ్యాలను గురించిన ప్రవచనాలు కూడా యెషయా భక్తుడు చెప్పాడు. ఇక్కడ మనకి 10 అన్య రాజ్యాలు ఉన్నాయి. ఈ 10 అన్య రాజ్యాల గురించి ప్రవచనాలు 51వ అధ్యాయం వరకు కంటిన్యూగా ఉన్నాయి. 52వ అధ్యాయంలోనేమో ఇశ్రాయేలు యొక్క లేక యోధా జనాంగం యొక్క పతనం ఎలా జరిగింది అనేది ఒక సీక్వెన్స్లో చెప్పాడు. దాంతో ఇర్మియా గ్రంథం పూర్తవుతుంది. అయితే ఇందులో 10 అన్య రాజ్యాల గురించి దేవుడు మనకెందుకు చెబుతున్నాడు? ఈ అన్య రాజ్యాల గురించి మనకెందుకు? ఏదో యోధా రాజ్యం గురించి చెప్పాడంటే దేవుని పిల్లలు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమో నేర్చుకోవాలని. కానీ మరి అన్య రాజ్యాల గురించి ఎందుకు చెప్పాడు అంటే, ఎందుకు చెప్పాడో దానికి ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక రాజు తన కొడుకుతో చెప్పాడంట, నానా, ప్రతి వారి దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవాల్సింది ఉంటుంది. ప్రతి వారి దగ్గర నుంచి మనము ఏదో నేర్చుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి వారి దగ్గరలో ఉండేటువంటి మంచిని నేర్చుకో అని చెప్పాడంట. సరే అని రాజుగారు తన కుమారుని తీసుకుని దేశంలో పర్యటిస్తూ గజ దొంగలను పెట్టేటువంటి జైలు దగ్గరికి వచ్చాడంట. ఆ జైల్లో ఒక మహా క్రూరుడైనటువంటి ఒక వ్యక్తిని పెట్టారట. పెడితే ఈ పిల్లవాడు తండ్రిని అడిగాడట, నానా, ప్రతి వారి దగ్గర ఏదో ఒక మంచి పని ఉంటుంది అన్నావు కదా, మరి వీడిని బట్టి నేను ఏం నేర్చుకోవాలి చెప్పు అని అడిగాడట. వెంటనే తండ్రి చెప్పాడంట, అలా ఉండకూడదని నేర్చుకోనానా అన్నాడంట. ఏమని చెప్పాడు? అలా ఉండకూడదని నేర్చుకో. సింపుల్గా అంటాం, భలే దొరికేవాళ్ళే, ఎవడొకరి దగ్గర ఏదో నేర్చుకోవచ్చు అని అంటే, కుమారుడు ఏమనుకున్నాడు అంటే తండ్రిని సమాధానం చెప్పలేడు అనుకున్నాడు. ఈ క్రూరుని బట్టి నేనేం నేర్చుకునేది అనుకున్నాడు. కానీ తండ్రి చెప్పాడు, నానా, క్రూరుడు గనక వాడు జైల్లో ఉన్నాడు, నీవు అలా ఉండకుండా జాగ్రత్త పడు అని చెప్పాడట. అంటే వాడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం చెప్పండి? క్రూరత్వం పనికిరాదని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 10 రాజ్యాల్లో నుంచి ఏం పనికిరాదో నేర్చుకుంటాం. ఇప్పుడు అర్థమవుతుందా? 10 రాజ్యాల గురించి చెప్పాడు. ఈ 10 రాజ్యాలలో వారు ఏం కలిగి ఉన్నారు, మనం ఏమై ఉండాలి. మనకేం కుదరదు. మనకెందుకు ఈ రాజ్యాల గురించి చెప్పాడో
మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి 42వ అధ్యాయం 2వ వచనంలో ఐగుప్తును గూర్చిన మాట అన్నాడు. దేని గురించిన మాట? ఐగుప్తును గూర్చిన మాట. ఐగుప్తును గూర్చిన మాట. ఐగుప్తును దేవుడు దేంతో పోల్చాడో చెప్పమంటారా? 20వ వచనం చూడండి. 20వ వచనం 46-20. ఐగుప్తు అందమైన పెయ్య. ఐగుప్తు అందమైన పెయ్య అంటే తెలుసు కదా మనకు. పెయ్య అంటే మరి సెపరేట్గా చెప్పక్కర్లా మనం. అందమైనది అన్నాడు. తర్వాత ఒక జంతువుతో పోల్చాడు. ఆ జంతువేది? పెయ్య. పెయ్య ఎటువంటిదంట? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. పెయ్యి అది పెయ్యి అన్నాడు. కానీ పెయ్యిలో ఉన్న లక్షణం ఏంటి? మొండితనం. మొండి. ఇక్కడ కూడా కొన్ని మొండులు ఉన్నాయి. ఐగుప్తుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఐగుప్తు ఎటువంటిది? మొండిది. అందమైన మొండిది. అర్థమవుతుందా? అందమైన పెయ్యి అన్నాడంటే బైబిల్ గ్రంథంలో స్త్రీల కోసం ఒక మాట చెప్పాడు. వివేకము లేని సుందర స్త్రీ అన్నాడు. అంటే ఏంటి? అందంగానే ఉంది కానీ ఏం లేదు, వివేకం లేదు. మరి దేంతో పోల్చాడు? పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. పంది గొప్పదా, బంగారం గొప్పదా? ఆలోచించుకోండి. కాబట్టి దేవుని వాక్యం కూడా చెప్తుంది మొండితనం పనికిరాదు. ఐగుప్తుని కూర్చున్నటువంటి దేవోక్తి లేక ఐగుప్తుని కూర్చున్నటువంటి మాటలు ఏమని పలుకుతున్నాడంటే, ఐగుప్తు అందమైంది కానీ మొండి తిరిగేది. అయితే దేవుడు ఇటువంటి మొండిదానికి దేవుడు ఏమిచ్చాడంటే, ఈ మొండిదానికి దేవుడు సమయం ఇచ్చాడు. అంటే రాజుగారికి పోల్చి చెప్తున్నాడు. చూడండి 46వ అధ్యాయం 17వ వచనం. 46:17. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకొనిన వాడనియు. ఆగండి. ఏం పోగొట్టుకున్నాడంట? యుక్త సమయం పోగొట్టుకున్నాడంట. యుక్త సమయము అంటే ఏమండి? కేజేబీ బైబిల్లో రాశాడు, ఈ హ్యాడ్ పాస్ ద టైమ్ అపాయింటెడ్ అన్నాడు. అతనికి ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకోలేదు. అపాయింటెడ్ టైంని ఏం చేసుకున్నాడు? పాస్ చేసేసుకున్నాడు. ఈ హ్యాజ్ పాస్డ్ ద అపాయింటెడ్ టైం అంటే దేవుడు నీకు ఇచ్చిన అపాయింటెడ్ టైం ఉంటుంది. మనందరికీ ఈ లోకంలోకి ఎప్పుడు వచ్చామో తెలుసు. మనకి ఎంతకాలం మన అపాయింట్మెంటో మనకు తెలీదు. అపాయింట్మెంట్ అగ్రిమెంటు చెప్పండి. ఇప్పుడు దుబాయ్ నోళ్ళు మొన్న నాకు ఒకళ్ళు చూపించారు ఎంతకాలం అపాయింట్మెంటో చదివాను. కానీ మరి భూమి మీద మనకు అపాయింట్మెంట్ ఎంతకాలం, అగ్రిమెంట్ ఎంతకాలం అంటే ఐగుప్తు రాజును పోల్చి చెప్తున్నాడు. ఐగుప్తు రాజుకు దేవుడు సమయం ఇచ్చాడు. యుక్త కాలాన్ని పోగొట్టుకున్నాడట. ఏం పోగొట్టుకున్నాడు? కాబట్టి ఐగుప్తుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోకండి. మొండివాడవే నువ్వు, కానీ దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. మొండివాడికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆ ఇచ్చిన సమయాన్ని మొండితనంతో ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. జెఫన్యా భక్తుడు 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతున్నది. పొట్టు గాలికి ఎగురునట్లు సమయం ఏమవుతుంది అంటే దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయం ఎంతకాలం ఉంటుంది? సమయం ఏమవుతుంది? గతించిపోతుంది. కాబట్టి సమయం గతించక ముందే మనం ఏం చేయాలి? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది,
హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము. ఫరో ఏం చేశాడు? సమయాన్ని పోగొట్టుకున్నాడు. మీకు ఇశ్రాయేలీల చరిత్రలో ఫరో ఉన్నాడు కదా, ఆ ఫరో వేరు, ఈ ఫరో వేరు. ఈ ఫరో పేరు ఫరో నెకో. ఐగుప్తు దేశంలో ఉండేటువంటి రాజులందరికీ బిరుదు ఏంటంటే ఫరో అని బిరుదు. అతనికి ఏదో పేరు ఉండదు. రామసేస్ ఒకడున్నాడు, ఇలాగున రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ నెకో అనేటువంటి రాజు అంటే ఫరో, ఐగుప్తు దేశానికి చెందినటువంటి రాజు. దేవుడు మొండివాడు, అంటే రాజు మొండోడు అంటే యథా రాజా తథా ప్రజ, అంతే కదా. ఆ రాజు మొండోడు, ప్రజల మొండోళ్లే. రాజు ప్రజలు అందరూ మొండోళ్లే. మొండి వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. మొండి వారికి సమయం ఇచ్చాడు, కానీ సమయాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించిపోతుంది. మరి యెహోవాను వెతకడానికి ఇదే సమయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనందరికీ తెలిసినటువంటి మాట 3వ వచనం. ఇదిగో 6:2లో ఏముంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏమనుంది? అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. కాబట్టి ఐగుప్తుని బట్టి మనం ఏం నేర్చుకుందాం? ఐగుప్తు ఏం చేసింది? మరి ఐగుప్తుకు దేవుడు సమయాన్ని పాడు చేసుకుంటున్న ఐగుప్తుకు దేవుడు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. కాబట్టి ఐగుప్తుని బట్టి నేర్చుకునే మొదటి పాఠం, మనం సమయం పోగొట్టుకోరాదు. ఏం పోగొట్టుకోకూడదు? సమయం పోగొట్టు. ఒకవేళ డబ్బు పోగొట్టుకున్నాం అనుకోండి, రేపు సంపాదించుకోవచ్చు. మళ్ళీ సమయం పోయిందనుకోండి, రేపు పొద్దున ₹1,00,00,000 ఇస్తే మళ్ళీ వస్తుందా సమయం? నీ జీవితంలో మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన సమయం రేపొద్దున రాదు. కాబట్టి ఈ సమయాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు అందమైన పెయ్యవై ఉండొచ్చు, అంటే సగం మంచిదనం ఉంది, సగం దుర్మార్గం ఉంది, సగం మెత్తందనం ఉంది, సగం కరుకుదనం ఉంది. ఏంటి ప్రయోజనం? దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకోవద్దు. అందుకని దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు గిలాదుకి వెళ్ళి గుగ్గులను తెచ్చుకో అన్నాడు. ఏమన్నాడు? గిలాదుకి వెళ్ళి గుగ్గులను తెచ్చుకో. 46వ అధ్యాయం 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదుకు వెళ్ళి గుగ్గులెము తెచ్చుకో. విస్తారమైన ఔషధములు తెచ్చుకునుట. ఇదేంటి మరి? ఇక్కడ 2 సంగతులు చెప్పాడు. విస్తారమైన ఔషధాలు తెచ్చుకోవడం వ్యర్థమే. నీ రోగానికి గుగ్గిలమే పనికొస్తుంది. మిగిలిన విస్తారమైన మందులు వేసుకుంటే ప్రయోజనం లేదు. అంటే నీ దగ్గర ఏమున్నాయి? విస్తారమైన ఔషధాలు ఉన్నాయి, కానీ నీ రోగానికి తగ్గ మందు నీ దగ్గర లేదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? గిలాదుకు వెళ్ళు. మనందరికీ తెలిసి ఆదికాండంలో యోసేపును గొయ్యిలో తోసేసి అమ్మేసినప్పుడు ఇష్మాయేలీయులైన వర్తకులు గిలాదు నుండి గుగ్గిలము, బోళము అవి తీసుకుని వస్తున్నారా? గిలాదు గుగ్గిలానికి, బోళానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం. అది మనం 37వ అధ్యాయం 25వ వచనంలో చూడొచ్చు, ఆదికాండం. అయితే ఈ గుగ్గిలం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే పెయిన్ కిల్లర్ అనమాట. పెయిన్ కిల్లర్, నొప్పి తగ్గించేటువంటి మందు. ఇది కేవలం మనకి సౌదీ అరేబియా, యమన్, ఇథియోపియాకి దగ్గరలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికేటువంటి ఒక చిన్న పొద, షబ్ అంటాం. ట్రీ కాదు, చిన్న పొద, గుబురుగా పెరిగేటువంటి పొద. ఇది
ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 8:22 మాట ఉంది. ఇర్మియా గ్రంథం 8:22 గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకున్నది అంటే దాని అర్థం ఏంటి? గుగ్గిలం ఉంటే ఏం కలిగినట్లు? స్వస్థత. గుగ్గిలము స్వస్థత. గుగ్గిలము స్వస్థత. గుగ్గిలము స్వస్థతనిచ్చేది. 51వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 8వ వచనం. నొప్పి కొరకు ఏం తెచ్చుకోండి. కాబట్టి నీకు విస్తారమైన ఔషధాలు ఉన్నాయి, కానీ నీ రోగాన్ని, నీ నొప్పిని పోగొట్టే ఔషధం నీ దగ్గర లేదు. నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికంటే గిలాదుకు వెళ్ళాలి. ప్రభువు చూపించిన స్థలానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ మాత్రమే ప్రభువు నీకు నెమ్మదిని ఇవ్వగలడు. కాబట్టి ప్రపంచ మానవాళికి నొప్పి తగ్గించే స్థలం కలువరి కొండ. ప్రపంచ మానవాళికి పాపాన్ని పోగొట్టే స్థలం కలువరి శిలువ. ఆ స్థలానికి వెళితేనే మన రోగం పోతుంది. ఆ స్థలానికి వెళితేనే మన పరిస్థితులు మారతాయి. మన దగ్గర ఉన్న విస్తారమైన ఔషధాలు పనికి రావు. కాబట్టి ఐగుప్తుని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, సమయం ఉండగానే గుగ్గిలను తెచ్చుకోవడం మంచిది. అర్థమైందా? సమయం ఉండగానే ఏం తెచ్చుకోవాలా? గుగ్గిలను తెచ్చుకోవాలి. అనగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషై పుట్టినవాడు మహాత్ముడైనా మరల మంటిలో కలువవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. కదా ఏమన్నాడు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఇదిగో నీ ఔషధాలు వాడితే ప్రయోజనం లేదు. దేవుడిచ్చిన ఒకే ఒక ఔషధం, ప్రపంచ మానవాళి పాపాన్ని పరిహరించే ఔషధం ప్రభువైన యేసు రక్తం. కాక యేసు రక్తాన్ని ఆశ్రయించండి. సమయాన్ని పోగొట్టుకోకండి. నేను మరలా చెప్తున్నా, ఈ సమయం రేపొద్దున నీకు రాదు. ఒక యవనస్తురాలు దేవుని వాక్యం వింటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం చెప్తూ ఉంటే దైవజనుడు ఆ బైబిల్ మీద ఏదో రాసుకుంటుందంట. బైబిల్ మీద ఏదో రాసుకుంటుందంట ఫ్రంట్ పేజీలో. మీటింగ్ అయిపోయింది, అమెరికా పట్టణంలో మీటింగ్ అయిపోయింది. చాలా త్వరగా అయిపోద్దంట, 8 గంటలకెల్లా లోటుగానే అయిపోద్ది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ ప్రసంగం చేసినటువంటి సేవకుడు కూడా వెనకాల కారులో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అయితే ఏంటి ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి అందరూ దిగారు. దిగితే సేవకుడు కూడా దిగి ఏమైందంటే ఏదో యాక్సిడెంట్ అయిందండి ముందు. ఈ సేవకుడు వెళ్ళి చూసేటరికి బైబిల్ ఓపెన్ చేసి పడిపోయింది. అక్కడ ఒక అమ్మాయి, 18 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక అమ్మాయి చనిపోయింది. ఆ బైబిల్ మీద రాసుకుందంట, నాట్ టుడే టుమారో అని రాసుకుందంట. ఏం రాసుకుంది? నాట్ టుడే టుమారో. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చెప్పాడంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే రక్షించబడమ్మా అంటే ఆయన ఏమనుకుందంటే, అబ్బో నేను 18 సంవత్సరాలే కదా నాకు వయసు, నాకు ఇంకా చాలా వయసు ఉంది కదా, రేపు రక్షించబడవచ్చులే అనుకుని నాట్ టుడే. ఆయనేమో టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని చెప్తున్నాడు. ఆయన టుడే అని ఆయన అంటే ఏమా నాట్ టుడే టుమారో అంది. టుమారోకి ఉందా చెప్పండి? కాబట్టి ఈ సమయాన్ని పోగొట్టుకోకండి. మీలో ఇంకెవరైనా రక్షించబడకపోతే ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈ రోజున భద్రాచలం దగ్గర 53 అడుగులు ఉంది. అక్కడి నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తున్నాడు నాకు, బ్రదర్ ఇక్కడ ఎవరికైనా పరిస్థితులు బాగోలేదు, ఎవరైనా సహకారులు చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కొంచెం ఇటు డైవర్ట్ చేయండి వాళ్ళని, ఏదైనా పంచేవాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు ఉంటే డైవర్ట్ చేయండి. అంటే మునిగిపోయి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. సమయం మన చేతిలో లేదు.
మన కాలగతులు ప్రభు వశంలో ఉన్నాయి. కనుక దేవుని వాక్యం వినండి. ఈరోజు కాదని వాయిదా వేసి వెళ్ళిపోకండి. రక్షణ పొందడానికి కలువరి శిలువలో ప్రభు యొక్క శిలువ రక్తం సిద్ధంగా ఉంది. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వాయిదా వేసి వెళ్ళిపోతే రేపొద్దున నీ జీవితం ఉంటుందో ఉండదో నీకు తెలీదు. అలాగని నిన్ను భయపెడుతున్నాను కాదు, ఈరోజు రేపు మరలా నీకు రాదు. ఐగుప్తుని గురించిన పాఠం అది. ఇక రెండవది 47వ అధ్యాయానికి రండి. 47వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిస్తీన్ల గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇది ఫిలిస్తీన్ల గురించినటువంటి వాక్కు. ఇది ఫిలిస్తీన్ల గురించిన ప్రవచనం. ఫిలిస్తీన్లు బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఫిలిస్తీన్లకి దేవుడు ఎందుకు ప్రవచనం ఇచ్చాడు? 5వ వచనం. గాజా అంటే ఫిలిస్తీన్ల యొక్క పట్టణం. అది గాజా బోడి ఆయను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఫిలిస్తీయ పట్టణము 5 ముఖ్యమైనటువంటి సర్దారులతో నిర్మించబడి ఉంటుంది. అందులో రెండు పట్టణాల పేర్లు చెప్పాడు, గాజా గురించి, అష్కెలోను గురించి. కారణం ఏంటండి? ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు. ఫిలిస్తీయ ఏం చేస్తుంది? ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుంటావు. ఎన్నాళ్ళ వరకు? వినండి. ఇందాకేమో సమయం పోగొట్టుకుంది. ఏది? ఐగుప్తు. ఫిలిస్తీయ ఏం చేస్తుంది? గాయపరుచుకుంటుంది. గాయపరుచుకోవడం అంటే ఎన్నాళ్ళ వరకు అంటే రేపు 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 అని వాయిదాలు వేసుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుంటావు. మార్కు సువార్తలో ఒక వ్యక్తి కనిపిస్తాడు 5వ అధ్యాయంలో. అతడు సేన అనే దెయ్యములు పట్టినవాడు. అతడు సమాధుల్లో ఉండేవాడు. తన్ను తానే గాయపరుచుకునేవాడు. ఏం చేసేవాడు? తన్ను తానే గాయపరుచుకునేవాడు. తన్ను తాను గాయపరుచుకుంటున్న వాని దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళారు. ఆ రాత్రంతా ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు 5వ అధ్యాయము మీరు గమనించినట్లయితే చాలా విషయాలు అందులో వ్రాయబడ్డాయి. 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఏం చేస్తున్నాడు? మార్కు సువార్త 5:5లో ఉందన్నమాట. రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఇలా చాలా కాలం నుంచి జరుగుతుంది. కొంతమంది వారికి ఉండే అలవాట్లను మానుకోండిరా బాబు అని చెప్తుంటే, లేదండి ఇంకా మేము గాయపరుచుకుంటామని చెప్తున్నారు. నీ అలవాటు నిన్ను గాయపరుస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. నిన్న ఒక డాక్టర్ గారు చెబుతున్నాడు, రాత్రులు ఎంత లైటింగ్ చూస్తే అంత భయంకరంగా మన శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయంట. అందుకని రాత్రులు లైట్ ఆర్పేసి పడుకోమని ఎందుకు చెప్తారు అని కూడా చెప్పాడు ఆయన. లైట్ ఆర్పేసి పడుకోమంటే లైట్ మనం ముందెట్టుకుని మరీ చూస్తున్నాం మనం. అవునా కదా? అంటే గాయపరుచుకోవడమా కాదా ఇది? తెలిసి చేస్తే గాయపరుచుకోవడమా కాదా? దయచేసి వినండి. మనం గాయపరుచుకోకూడదు. గాయపరుచుకోవటం అంటే ఇది రేపు తగ్గిందాంలే అంటే ఎప్పుడు తగ్గుద్ది? అందుకని అన్నాడు ఎన్నాళ్ళ వరకు. దేవుడు మోషే ద్వారా ఫరోకి ఒక హెచ్చరిక చేశాడు. 10వ అధ్యాయం నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు అక్కడ? కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి, హెబ్రీయుల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకుండా ఉంటావు. ఎన్నాళ్ళ వరకు లొంగకుండా ఉంటావు? ఎన్నాళ్ళ వరకు వాయిదాలు వేసుకుంటూ ఉంటావు? ఎన్నాళ్ళ వరకు లొంగకుండా ఉంటావు? భక్తుడైన ఏలియా కూడా ఏమన్నాడు?
చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18:21. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు? ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? ఎంతకాలం అండి? ఫిలిస్తియా వాయిదాలు వేస్తుంది. ఫిలిస్తియా ఏం చేస్తుంది? వాయిదాలు. ఇప్పుడు ఏదో చీటోడి దగ్గర సామానం తీసుకుని రేపు కడతాం లాంటి వెళ్ళిపోతాడు. అవునా? వినండి జాగ్రత్తగా. కానీ రేపు కట్టడానికి నీకు అవకాశం ఉండాలిగా, నీకు జీవం ఉండాలిగా. రేపు అనే దానికి ఇంకా రూపు లేదుగా, రేపు అనే దానికి ఇంకా ఆకారం లేదుగా. వాయిదాలు ఎందుకు వేస్తున్నావు? ఫిలిష్తీయ గురించి చెప్పాడు. నువ్వు బోడైపోయావు, నాశనం అయిపోయావు, అయినా కూడా ఎన్నాళ్ల మట్టుకు నిన్ను నీవే గాయపరుచుకుంటావు. ప్రియమైన యవనస్తులారా, ప్రియ దేవుని పిల్లలారా, నీ దేహమును చెరుపు దానిని తీసివేయమని ఉంది బైబిల్లో. ఏమనుంది? నీ దేహాన్ని చెరిపేదాన్ని తీసేయి. ఎంతకాలం నువ్వు వాయిదాలు వేస్తూ పోతావు? కాబట్టి ఒకటి, ఐగుప్తుని బట్టి మనం నేర్చుకునే పాఠం, సమయము పోగొట్టుకోవద్దు. ఫిలిష్తీని బట్టి మనం నేర్చుకునే పాఠం, వాయిదాలు వేయవద్దు. ఏమయ్యొద్దు? వాయిదాలు వేయొద్దు. రైట్. ఇక 3వ దానికి రండి. 48వ అధ్యాయం 1వ వచనం. మోయాబును కూర్చున్నది కదా. 3వది ఎవరు? మోయాబు చేసిన పని ఏంటి? మోయాబు యొక్క తప్పు ఏంటి? మోయాబుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి? 26వ వచనం. మోయాబు చేసిన తప్పు 26వ వచనం. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. 42వ వచనం కూడా. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా అది. మోయాబుని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి? చెప్పండి. ఐగుప్తుని బట్టి నేర్చుకునే పాఠం, సమయం పోగొట్టుకోవద్దు. ఫిలిష్తీని బట్టి నేర్చుకునే పాఠం, వాయిదాలు వేయొద్దు. మరి మోయాబుని గురించి నేర్చుకునే పాఠం ఏంటి? చెప్పండి. మోయాబు యెహోవా కంటే, ఎవరికంటే? మనకు కూడా ఒక దురలవాటు ఉంటుంది. దురలవాటు ఏంటో తెలుసా? ఒక ఆయన అన్నాడు, ఏమంటే బతకడానికి ఎంతో ఖర్చు కాదండి, పక్కోళ్ళ బతకాలంటే ఖర్చు ఎక్కువ అన్నాడు. అంతేనా కదా? ఆడికి అది ఉందా, నాకు ఇది లేదు, ఆడికి అది ఉందా, నాకు ఇది లేదంటే బోడి ఖర్చు అవుద్ది. నీకులాగా నువ్వు బతికితే కష్టం, పెద్ద సమస్య ఏం కాదు. ఎవరినో పోల్చుకుని వాళ్ళకి అది ఉందా, వీళ్ళకి ఇది ఉందా. మనకు ఆయన చెప్తున్నాడు, ఏమండి ఆమె కట్టుకున్న చీరండి 4,12,00,000 అంటుంది. ఎన్ని కోట్లు అంట? అయ్యి బాబోయ్, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిపోయాడు ఈ మాట. నేను ఈ మాట చెప్పగా నేను అయితే చీర పరలోకానికి తీసుకెళ్తుందా? మన వస్తువులు పరలోకానికి తీసుకెళ్తాయా? నువ్వు తాగినటువంటి ఫరోలు ఎవరు చచ్చిపోయినా సరే ఆడు కూర్చున్న కుర్చీతో సహా, ఆడు తిన్నటువంటి కంచంతో సహా కప్పెట్టేస్తారట. పిరమిడ్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా. అంటే ఆడి గిన్నెలు కానీ, ఆడి పాత్రలు కానీ, ఆడు వాడినటువంటి గొప్ప గొప్ప వస్తువులు ఏవి కూడా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళవు. నేను బంగారు గిన్నెలో తాగాను అని నువ్వు అనుకోవచ్చు. నీ బంగారు గిన్నెలో తాగినాడు కానీ నువ్వు మట్టిలోకి వెళ్ళాల్సిందే. ఎందుకు హెచ్చించుకునేది? దానియేలు గ్రంథంలో మనం ఎరిగినటువంటి సంగతి 5వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఏమని వ్రాయబడింది? 5:22. బెల్షజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎవరి మీద?
మొన్న ఒకడు అంటాడండి, మరి ఆడికి ఏమీ అర్థమైందో తెలియదు కానీ అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడండి అన్నాడు. ఏంటంట, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడండి అన్నాడు. వాడికి ఇంకా దేవుడు లేడట. దేవుడు ఏదో ఒక రకమైన పరిస్థితిని వాడికి పంపించినప్పుడు అర్థమవుద్ది దేవుడు అన్న ఆయన అంటాడు. అప్పుడు అవునా, ఇప్పుడు దేవుడు లేడు అన్నవాడే అప్పుడు దేవుడు అని ఆయన అంటాడు మూలుగుతో. కాబట్టి బెల్షస్సరు ఏం చేశాడట, నిన్ను నీవే పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగా ఉపకరణములలో ద్రాక్షరసము పోసి తాగవలనని వాటిని తెచ్చుకొని. ఏమంటే ఎందులోనంట అంటే దేవుని మందిరంలో వాడబడిన పాత్రలు దేవుడికంటే నేను గొప్పవాడిని, నేను వాడుకుంటాను. అర్థమవుతుందా? జాగ్రత్త. దేవుని మందిరానికి సంబంధించింది మనం ఏదైనా వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కొంతమంది మర్చిపోతున్నారు, ఇంట్లో పేర్లు కూడా రాసేసుకుంటున్నారు. అంటే ఎంతకాలానికే ఇంక ఇది అందరూ మర్చిపోయి ఉంటారులేని మన పేరు రాసుకుంటే మనది అయిపోదు. జాగ్రత్త. ఈ మాట ఎందుకు చెప్తున్నాను వినండి. దేవుని మందిర ఉపకరణములలో దేవుడికేనండి బంగారు పాత్రలు చేయించాడు. ఎవరు? సొలొమోను గారు ఏం చేయించాడు? బంగారు పాత్రలు చేయించాడు. కత్తిరలు కూడా బంగారమే అనట. ఈ బంగారు పాత్రలన్నిటిలోనూ కొలగొట్టుకుని తెచ్చుకొని దేవుడికి ఇచ్చేవారంటారా. దీంట్లో పానార్పణం దేవుడి కంటే గొప్పవాళ్ళం మనం తాగేద్దాం అనుకుని తాగేశారు. అంటే ఇప్పుడు నీకంటే దేవుని కంటే నీవు హెచ్చించుకున్నావు. అందువల్ల ఏం చెప్పాడు చెప్పండి. త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి కార్ర అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగి గాని నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమునున్నావో ఆయనను గణపరచలేదు. ఎవరిని గణపరచాలి? నువ్వు దేవుని గణపరచడానికి బదులు ఏం చేశావు? తగ్గించావు. నిన్ను నీవు డప్పు కొట్టుకున్నావు. నీ డప్పు నేను మరలా చెప్తున్నానండి, దయచేసి మన డప్పు ఎక్కడ మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కొట్టుకోవాల్సిన అవసరం వచ్చినా కొట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? మనం ఎవరమో ఎవరికి తెలుసు? అపోస్తుడైన పౌలు తన యూదులందరితో చెప్తూ నేను బ్రతుకున్న బ్రతికి ఎలాంటిదో మీకు తెలుసు అంటాడు. నేను బ్రతికిన బ్రతికి ఎలాంటిదో మీకు తెలుసు అంటాడు. నేను అంటాను, నేను బతికిన బతికి ఎలాంటిదో మీకు తెలుసు, మీరు బతికిన బతికి ఎలాంటిదో నాకు తెలుసు. దీనికి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా మన దగ్గర గొప్ప ఏముంది చెప్పుకోవడానికి? ఈరోజు ఏదో కొంచెం కలిగి ఉండొచ్చులే, కలిగి ఉన్న దాన్ని బట్టి నేను చిన్నప్పటి నుంచి ఏదో చేశానంటే కుదరదు. దయచేసి వినండి. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మోయాబుని గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఏం చేయకూడదు. మోయాబు ఏం చేస్తుంది? గొప్పలు చెప్పుకుంటుంది. గొప్ప ఎవరికంటే హెచ్చించుకుంటుంది? దేవుని కంటే. లూకాసు వార్త 18వ అధ్యాయం 4వ వచనం 18-14. లూకాసు వార్త 18-14. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, వింటున్నారా? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎవడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? గొప్పలు చెప్పుకునేవాడా, తగ్గించుకునేవాడా? ఇప్పుడు మన మందిరానికి వచ్చేటప్పుడు గొప్పల కోసం వస్తున్నావా, తగ్గించుకోవడానికా? ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా సన్నిధిని విండి వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, బెల్షస్సరు అహంకారా కాదా? మరి ఇప్పుడు బెల్షస్సరులు ఉన్నారా మన ఊరిలో, మన సంఘంలో? లేరా? ఉంటారు. ఎందుకుంటారు అహంకారులు? ఆడికంటే నాకెంత ఎక్కువ ఉంది, ఆడికంటే నేను గొప్పవాడిని, ఆడికేముంది,
కొంతమంది అంటారు ఆడింట్రా గడ్డి పరక. అవునా? నేను ఈ మాటలు దేవుని పిల్లల దగ్గర రాకూడదు, జాగ్రత్త. ఎందుకంటే రేపొద్దున వీటన్నిటిని బట్టి దేవుడు ఏం అడుగుతాడు తెలుసా? లెక్క అడిగేస్తాడు. ఆ లెక్కలో నిలబడినప్పుడు నువ్వు నేను మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాటను బట్టి దేవుడికి లెక్క చెప్పాలి. బహుమానాలు పోగొట్టుకుంటామండి. అర్థమవుతుందా? వ్యర్థమైన మాటలు మాట్లాడడం వల్ల ఏం పోగొట్టుకుంటాం? బహుమానాలు పోగొట్టుకోవడం. మీకు ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కులు అని ఉంటాయి. ఎగ్జామినేషన్స్లో ఏముంటాయి? నెగిటివ్ మార్కులు. నెగిటివ్ మార్కులు అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి. 10 క్వశ్చన్లో నువ్వు 5 క్వశ్చన్లు కరెక్ట్ రాసావు, 5 రెళ్ళు 10 మార్కులు వచ్చేసినాయి. అందులో ఒక క్వశ్చన్ తప్పు రాసావు, 2 మార్కులు పోతాయి. అర్థమైందా? ఒక క్వశ్చన్ తప్పు రాస్తే 2 మార్కులు పోతాయి. నువ్వేమనుకుంటావు? నేను 5 రెళ్ళు 10 క్వశ్చన్లు వచ్చినాయి కదా అని సంకలు కొట్టుకుంటావు. కానీ ఎన్ని తప్పులు రాసావు? 5 తప్పులు రాసావు. 0. నీకు ఎన్ని మార్కులు ఇప్పుడు చెప్పండి? 0. ఇప్పుడు నెగిటివ్ మార్కులు ఉన్నాయన్న సంగతి మర్చిపోతున్నారు చాలామంది. అన్నీ పాజిటివ్లే. ఏంటంటే నేను చేసిందల్లా మంచిదే అనుకుంటున్నాడు, కానీ నేను నెగిటివ్కి మార్కులు పోతున్నాయన్న సంగతి నీకు తెలియట్లా. విశ్వాస జీవితంలో కూడా నెగిటివ్ మార్కులు ఉన్నాయి కొంతమందికి. నువ్వేమనుకున్నావు అంటే పాజిటివ్నే లెక్క పెట్టుకుంటున్నావు. అంటే నేను చేసిన మంచిదాన్ని లెక్క పెట్టుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన చెడు మంచిదాన్ని అంతా తేలగొడుతుంది. కాబట్టి ఇక్కడ మోయాబుని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే చెప్పండి. ఏంటి? గొప్పగా మనల్ని మనం గొప్ప చేసుకోవడం పనికి రాదు. తర్వాత 49వ అధ్యాయం 1వ వచనం, త్వరగా రండి. అమ్మోనీయులను గూర్చి. ఏమండి? ఎవరిని గూర్చి? అమ్మోనీయులు. ఈ 49వ అధ్యాయంలో చాలామంది ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తాను, సరిపోద్ది, దాన్ని ముగించుకోవచ్చు. అమ్మోనీయులను గూర్చి అన్నాడు. అమ్మోనీయులు యొక్క తప్పేంటి? అమ్మోనీయులు చేసిన తప్పేంటి? 4వ వచనం, విశ్వాసఘాతకులారా, నా యొద్దకు ఎవడూ రాలేడని నీ ధనమే ఆశ్రయముగా చేసుకున్నదానా. అది అమ్మోనీయులకు ఉన్నటువంటి తేడా ఏంటి చెప్పండి? డబ్బు. నా డబ్బు నాకుంది, నా దగ్గరికి ఎవడో రాలేడు. డబ్బును బట్టి ఎవరినైనా కొంటాను నేను. డబ్బును బట్టి ఎవరినైనా కొనేసి ఆపేస్తాను. డబ్బును బట్టి ఎవడో కూడా నా మీదకి రాకుండా ఆపుకుంటాను అంటున్నారా? అమ్మోనీయుల దగ్గర ఏముందంట చెప్పండి? డబ్బు ఉందంట. మరొక ఆయనకి విస్తారమైన ఆస్తి ఉందంట. ఎవరు? లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 12:18. ఏమంటాడు అక్కడ? లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనం, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. ఎంత ఆస్తి? ఇప్పుడు చెప్పండి, అమ్మోనీయులకి ఏముంది? విస్తారమైన ఆస్తి. వీడికి ఏముంది? విస్తారమైన ఆస్తి. మరి అమ్మోనీయులకి వీడికి తేడా ఏమైనా ఉందా? ఏమి తేడా లేదు. అమ్మోనీయులకి శిక్ష వచ్చింది, ఈయనకి శిక్ష వచ్చింది. అయితే వినండి, డబ్బు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఆస్తి పనికిరాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షిస్తుంది. అయితే ఇక్కడ నాకు విస్తారమైన ఆస్తి ఉంది అన్నాడు ప్రభు. అన్నాడు, లూకాసు వార్తలో ఉన్నారు కనుక 18వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు చెప్పాడు, లేక 18వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఏం చెప్పాడంటే, యేసు అతనిని చూచి, ఎవరిని? 23వ వచనం ఉంది, అతడు మిక్కిలి ధనవంతుడు. అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నాడు. ఏమండి? అంటే అలాగంటేనండి డబ్బున్నవాడు ఎవడో పరలోకానికి వెళ్ళడండి. ఈ మాట 18వ అధ్యాయంలో ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. వెంటనే 19వ అధ్యాయంలో అక్కడే ఉంది చూడండి. 19వ అధ్యాయంలో
మనము ఆలోచిస్తే అక్కడ భక్తుడు ఏమంటున్నాడు, ఏమండి ఏమంటున్నాడు చూడండి. జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని 8వ వచనం, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము. ఆగండి. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడన్నాడు కాబట్టి అది 18వ అధ్యాయంలో ఆ డబ్బుని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటున్నాడు ఎవరు? జక్కయ్య. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డం కలిగించేది ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆస్తిని దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వు ఒక్కడవే తినమని కాదు. మరలా చెప్తున్నా, ఆస్తిని దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు ఒక్కడవే తినమని కాదు. అక్కర్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు కదా, విధవరాండ్రని, దిక్కులేని వారిని, దీనులను ఏం చేయమన్నాడు? వారి అక్కర్లలో పరామర్శించమన్నాడు. ఇప్పుడు ఎంతోమంది వరదలతో ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు, ఏదో పునరావాస కేంద్రాల దగ్గర దొరుకుతుందో లేదా లేదు. నీకు కలిగిన దాన్ని అన్నాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో 18వ అధ్యాయంలో ఉన్న వాళ్ళ దాంట్లోనే నేను కూడా ఆస్తిపరుణ్ణే. కానీ వాడు ఆస్తి వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. కానీ నేనేం చేస్తున్నాను? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంతకీ చెప్పండి, జక్కయ్యకి పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంది, కానీ వచ్చిన ధర్మంతుడికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని వచ్చాడు, కానీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. ప్రసంగి గ్రంథంలో ఏముందో తెలుసండి? డబ్బు ఎక్కువైతే తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారంట, పందుకొక్కులు ఎక్కువ అవుతాయంట. నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించేసావు అనుకో, తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు రాడు నీ ఇంటికి. డబ్బు ఎక్కువైపోయిందంటే ఆటోమేటిక్ ఈడు నా చుట్టమైన వస్తుంటారు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? ఆస్తి ఎక్కువైన ఎడల, అది ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారు కూడా ఎక్కువ అవుతారు. తర్వాత లైన్ అసలైంది, కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి. అందరూ తినేస్తా ఉంటే నువ్వు చూస్తామే. ఈ లోపలనే కాస్త ధర్మం చేయి. ఏం చేయమన్నాడు? ఉపకారమును ధర్మమును చేయమరవకుడి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ధర్మం చేయి. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరికైనా సహాయం చేయి. రైట్. ఒకటి, ఐగుప్తుని బట్టి నేర్చుకునేది సమయం పోగొట్టుకోవద్దు. ఫిలిస్తీని బట్టి నేర్చుకునేది వాయిదాలు వేయొద్దు. మోయాబుని బట్టి నేర్చుకునేది హెచ్చించుకోవద్దు. అమోనీయుని బట్టి నేర్చుకునేది ధనాన్ని నమ్ముకోవద్దు. దేన్ని నమ్ముకోవద్దు? ధనాన్ని నమ్ముకోవద్దు. రైట్. 49వ అధ్యాయం 7వ వచనం, ఎదోమును గూర్చి అన్నాడు కదా. ఏమన్నాడు? ఎదోమును గూర్చి 49:7లో 49 ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఏదోమును గూర్చి అన్నాడు కదా. ఏదోము ఏంటి? ఏదోము దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? ఏదోము దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటి అంటే 16వ వచనం, నీవు బేకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరము స్వాధీనపరుచుకునేవాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చాను. రైట్. ఇప్పుడు మనకి ఏదోమును బట్టి మనం నేర్చుకునేది ఏంటి? గర్వం పనికిరాదు. నీ గర్వం నిన్ను ఏం చేసింది? మోసం చేసింది. నీ గర్వము నిన్ను మోసం చేసింది. గర్వము పనికిరాదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం ప్రకారం నాశనమునకు ముందు గర్వము నడుచును. కాబట్టి ఏదోమును బట్టి మనం నేర్చుకునేది గర్వం పనికిరాదు. అంత మాత్రమే కాదు, 49వ అధ్యాయం 23వ వచనం, 49వ అధ్యాయం 23వ వచనం చూడండి. దమస్కును గూర్చి అన్నాడు కదండి. దమస్కును గూర్చి అన్నాడు. దమస్కు అంటే ఏంటి? దమస్కు ఏం చేసింది? ఇది యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. దమస్కు గురించి ఏం రాయబడిందో యెషయా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి.
దమస్కు. మరి దమస్కు దగ్గర ఉన్న సమస్య ఏంటి? 7వ వచనం, ఆ దినమున వారు తమ చేతులతో చేసిన బలిపీఠముల తట్టు చూడరు, దేవతా స్తంభములనైనను సూర్యదేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను. అంటే దమస్కులో ఏముంది అంటే విగ్రహారాధన ఉంది. దమస్కులో ఏముంది? విగ్రహారాధన. సూర్యదేవత ప్రతిమలంట. పొద్దున్నే లేచి సూర్యుడికి దండం పెట్టుకోవడం. సూర్యుడిని చేసిన ఆయనకి దండం పెట్టుకోండి అమ్మా. సూర్యుని చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి పెట్టండి దండం, సూర్యునికి కాదు. నెలపొడుపు అని చెప్పేసి ముద్దులెట్టుకోవడం కాదు. ఆ నెలపొడుపు అని చేసినోడు ఒకడు ఉన్నాడు, ఆయనకి ఎట్టండి దండం. ఇంతకీ దమస్కు ఏం చేసింది? బలిపీఠాలు సెపరేట్గా చేసుకున్నారంట, ప్రతిమలు చేసుకున్నారంట. దేనికి బదులుగాను? 8వ వచనం, మానవులు తమ్ము సృష్టించిన వాని వైపు చూతురు. అంతవరకు దేని వైపు చూశారు? విగ్రహాల వైపు చూశారు. ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? రోమాపత్రిక రండి, రోమాపత్రిక రండి, 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. రైట్. దమస్కును బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యుగ యుగములు స్తోత్రార్హుడైన దేవుని మనం ఆరాధించాలి, కానీ సృష్టిని ఆరాధించకూడదు. ఇంతవరకు జరిగిందాన్ని నేను ఇలా చెప్తున్నాను వినండి. ఐగుప్తుని బట్టి సమయం పోగొట్టుకోవద్దని తెలుసుకున్నాం, ఫిలిస్తీని బట్టి వాయిదాలు వేయొద్దని తెలుసుకున్నాం, మోయాబుని బట్టి హెచ్చించుకోకూడదని తెలుసుకున్నాం, అమోనీయుని బట్టి ధనాన్ని నమ్ముకోవద్దని తెలుసుకున్నాం, ఏదోముని బట్టి గర్వం పనికిరాదని తెలుసుకున్నాం, దమస్కుని బట్టి సృష్టిని పూజించరాదు అని తెలుసుకున్నాం. దేని పూజించరాదు? సృష్టిని పూజించరాదు. 49:28 ఇర్మీయా గ్రంథం 49:28. 20 చెప్తున్నాడు అక్కడ. దేన్ని కూర్చున్నాడు? కేదారు, కేదారు అన్నాడు. కేదారు, కేదారు ఏం చేసింది? యెషయా గ్రంథం 21వ అధ్యాయం, యెషయా గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. కేదారు వారి ప్రభావం ఏమంటే, కేదారు వాళ్ళకి ఏముందంట? ప్రభావం. తర్వాత వచనం చదవండి. కేదారు వారికి బలం ఉందంట, ప్రభావం ఉందంట. వింటారా? కేదారు వారికి ఏముంది? బలము, ప్రభావం. ఇప్పుడు నేను అంటాను, మన బలము మన ప్రభావం పరలోకాన్ని తీసుకెళ్తుందా? తీసుకెళ్తా. మరి ఎవరు దేన్ని మనం నమ్ముకోకూడదు? బలాన్ని నమ్ముకోవద్దు కదా. మనం దేన్ని నమ్ముకోకూడదు? బలాన్ని నమ్ముకోకూడదు. 105వ కీర్తన 4లో ఉంది, ఆయన బలమును వెతుకుడి. ఎవరిని వెతకండి? ఆయన బలాన్ని వెతకండి. నా బలం కాదు. కీర్తనకారుడు పారాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. కాబట్టి బలము ప్రభావము ఉంది, కానీ బలము ప్రభావం పనికిరాదు. అంత మాత్రమే కాదు, 49వ అధ్యాయం 30వ వచనం హాసోరును గూర్చి అన్నాడు. 49:30 ఏమన్నాడు? హాసోరును గూర్చి అన్నాడు. హాసోరుకి యొక్క పరిస్థితి ఏంటంటే 31వ వచనములో నిశ్చింతగా క్షేమంగా ఉందంట హాసోరు. 31వ వచనం చూడండి, నిశ్చింతగా క్షేమంగా అంటే దాని అర్థం ఏంటి? చింతలేదు. ఏం జరుగుతుందనే చింతలేదు. దైవగ్రంథం ఎలా ఉంది? యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నెమ్మది గల స్థలమందు నీవు ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? 12వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మీయా గ్రంథంలోనే మాట ఉంది. ఇర్మీయా గ్రంథం 12:5 అధ్యాయంలో నెమ్మది గల స్థలంలో ఉన్నావు కదా, నువ్వేం చేస్తావు యోర్దాను ప్రవాహంగా వస్తే? తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికంగా నాశనం తటిస్తుంచును. అప్పుడు నువ్వేం చేస్తావు? నిద్రపోవద్దు, నిద్రమొత్తొద్దు. చదువుతారా?
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు. హాసోరు పరిస్థితి కూడా అదే, నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనము తటస్థించును, వారెంత మాత్రము తప్పించుకోలేరు. కాబట్టి ఇప్పుడు హాసోరు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? హాసోరు వాళ్ళు ఏంటి? నిశ్చింతగా ఉన్నారు. దానికి నేను పెట్టుకున్న పేరు నిద్రమత్తులో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? అందుకని ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులము కాక. ఏం కాక? హాసోరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే పాఠం మత్తు వదిలిపెట్టండి. ఏం వదిలిపెట్టండి? మత్తు. ఇప్పుడు మనకంతా మత్తు ఎక్కువైపోతుంది. అన్నం తక్కువ తింటే మంచిదంట, అర్థమవుతుందా? అన్నం తక్కువ తింటేనంట మంచిదంట, మత్తు తగ్గుద్దంట. చదువుకునే పిల్లలు కూడా అర్థం చేసుకోండి, తక్కువ తినండి, ఎక్కువ చదవండి. అర్థమవుతుందా? మనంతా రివర్స్ బేరం, ఎక్కువ తిని ఎక్కువ నిద్రపోవటం, చదవడం తక్కువ. అర్థమవుతుందా? చదువుకునే టైంలో కొంచెం మనం ఏం చేయాలి? తగ్గించాలి. ఇంకా తీరా పనిలో పడిపోయిన తర్వాత ఇంకా తగ్గితే కుదరదు. ఇంకా అక్కడ పనిలో పడిన తర్వాత తగ్గితే ఇంకా మొత్తం అక్కడ చేతులు కాళ్ళు వంకరలు వచ్చేస్తాయి. పనిలో పడిన తర్వాత తగ్గించడం, ఇంకా చదివేటప్పుడు తగ్గించండి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇంతకు హాసోరు ఏంటి? హాసోరుని బట్టి నేర్చుకునేది ఏంటి? నిద్రమత్తు తగ్గించుకోండి. నిశ్చింతగా ఉండి నాకేం పర్వాలేదు అనుకోవద్దు. ఏదైనా అపాయం మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తావు? దేవుని రాకడ త్వరగా ఉంది, ఏం చేస్తావు? కాబట్టి హాసోరుని బట్టి నేర్చుకునేది నిద్రమత్తు వదిలిపెట్టండి అన్నాడు. 49:35 చదవండి. ఏలామును గూర్చి అన్నాడు. ఏమండి? దేని గురించి? ఏలాముకు ఉండేటువంటి పరిస్థితి ఏంటి? 35వ వచనంలో చెప్పాడు. ఏలాముకు విల్లులు ఉన్నాయంట. ఏలాముకు ఏమున్నాయి? విల్లు అంటే యుద్ధం చేయగలిగిన ప్రావీణ్యత ఉంది. 49వ అధ్యాయం 35 ఏమన్నాడు? ఏలాము గూర్చి ఏలాము యొక్క బలము ముఖ్యమైనటువంటి విల్లు. విల్లు అంటే వింటి అంటే ఏంటి? బాణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే నా ప్రావీణ్యతను బట్టి నేను జయిస్తాను అనుకుంటున్నావు. దేవుని వాక్యం చెప్తుంది నీ ప్రవీణత పనికి రాదు. ఇంటికెళ్ళి చదువుకోండి, నేను ఇవన్నీ వివరించట్లేదు కానీ వచనం చెప్తున్నాను. నీ ప్రవీణత పనికిరాదు. ఏలాము నీ ప్రవీణత పనికిరాదు. అందుకని భక్తుడు ఏమన్నాడు తెలుసా? దావీదు మహాభక్తుడు సమూయేలు మొదటి గ్రంథం 22:15 అన్నాడు, నాకు యుద్ధము నేర్పువాడవు నీవే అన్నాడు. ఏమన్నాడు? నాకు యుద్ధము నేర్పేవాడవు. మొదటి సమూయేలు గ్రంథం 22:35 నాకు యుద్ధము నేర్పేవాడవు నీవే, నీవు యుద్ధం పనికిరాదు, నీ ప్రవీణత పనికిరాదు అన్నాడు. ఇక ఆఖరిగా 50వ అధ్యాయం 1వ వచనం. ఆగండి. బబులోన్ అంట. మరి బబులోన్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? బబులోన్ యొక్క పరిస్థితి ఏంటి? బబులోన్ యొక్క పరిస్థితి ఏంటి? 14వ వచనం. ఆమె యెహోవాకు విరోధముగా ఏం చేసిందంట? భక్తుడు ఆవిడ అన్నాడు, నీకే విరోధముగా నేను పాపం చేశాను. ఇప్పుడు బబులోను ఏం చేస్తుంది? పాపం చేసింది. రైట్. నేను 10 రాజ్యాల గురించిన సంగతులు చెప్తున్నాను, మీరు మైండ్లో పెట్టుకోండి. 1, ఐగుప్తుని గురించి మనం నేర్చుకునే పాఠం సమయం పోగొట్టుకోవద్దు. ఫిలిస్తీన్ గురించి నేర్చుకునే పాఠం వాయిదాలు వేయొద్దు. మోయాబుని గురించి నేర్చుకునే పాఠం హెచ్చించుకోవద్దు. అమ్మోనీని గురించి ధనాన్ని నమ్ముకోవద్దు. ఏదోముని గురించి గర్వం పనికిరాదు. దమస్కుని గురించి సృష్టిని పూజించవద్దు, సృష్టికర్తనే పూజించండి. తర్వాత కేదారుని గురించి బలము పనికిరాదు కదండి. హాసోరుని గురించి నిద్రమత్తు పనికిరాదు. ఏలాముని గురించి నీ ప్రవీణత పనికిరాదు. ఎప్పుడు చెప్పాడు? ఆఖరినే బబులోను గురించి నీ పాపం పనికిరాదు. ఏం పనికిరాదు? ఇక్కడ మాట చెప్పమంటారా? బబులోను ఎంత పరిస్థితిలో ఉన్నా 51వ అధ్యాయం 9వ వచనం చదవండి. 51వ అధ్యాయం 9వ వచనం చదవండి. అమ్మ అందరూ తీశారా బైబిల్?
మనము బబులోనును స్వస్థపరచగోరితిమి. ఏమండి, దేవుడు ఏం చేశాడంట? పాపములో ఉన్న బబులోనును కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు? స్వస్థపరచాలనుకున్నాడు. కానీ బబులోను ఏం చేసింది? అయితే అది స్వస్థత నొందలేదు, దానిని విడిచిపెట్టేయండి. నువ్వు పాపములో ఉన్నావు, కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. పాపములో ఉన్న నిన్ను స్వస్థపరచాలని ప్రభు అనుకుంటున్నాడు. కానీ బబులోను అంటండి, నేను స్వస్థత పడను, నాకు అవసరం లేదు అంటే ప్రభు అన్నాడు, దాన్ని వదిలిపెట్టేయండి అన్నాడు. అంతే. అయితే వినండి, నిన్ను కూడా స్వస్థపరచాలనుకుంటున్నాడు. పాపములో ఉన్న నన్ను స్వస్థపరచాలని, విడుదల చేయాలని ప్రభు సిలువలో రక్తాన్ని దారబోశాడు. ఆ రక్తంలో కడుక్కుంటే స్వస్థపరచబడతావు. నాకు వద్దు అనుకుంటే నిన్ను వదిలిపెట్టేస్తాడు. బబులోను ఏం కావాలంది? పాపమే కావాలి, నాకు స్వస్థత వద్దు. కాబట్టి బబులోను ఏమైందో తెలుసా? కూలిపోయింది. బబులోను రాలిపోయింది. ప్రియ సోదరుడా, బబులోను దగ్గర మనం నేర్చుకునే పాఠం ఇదిగో, పాపము వద్దు, పరిశుద్ధతే ముద్దు. విన్నారా? పాపం వద్దు, పరిశుద్ధతే ముద్దు. పరిశుద్ధత కావాలి. ఎలాగా? క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే, బబులోనుని బట్టి మనం నేర్చుకునేది, నువ్వెంత పాపంలో నా ప్రభు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. తల్లవంచండి, కళ్ళు మూయండి. ప్రభు నన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అన్ని రాజ్యాల గురించి మాకు వివరించిన పాఠాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రాజ్యాలు ఏమై నాశనమయ్యాయో, మేమేం కాకూడదో, ఆత్మీయంగా మేము ఎలా బలపడాలో మాకు నేర్పించినందుకే స్తుతిస్తూ, అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పనిచేయనమ్మని. బబులోను పాపములో ఉన్న స్వస్థపరచడానికి ఇష్టపడ్డావు తండ్రి. అలాగే మేము కూడా ఎవరైతే పాపములో ఇబ్బందులలో ఉన్నారో వారిని స్వస్థపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎవరైతే ఇప్పుడు పాప క్షమాపణ పొందడానికి ఇష్టపడుతున్నారో వారిని క్షమించి స్వస్థపరచమని, ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.